తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారాయి. విమర్శలు ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సర్పంచుల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గడిచిన ఏడాది కాలంగా సర్పంచులకు చెల్లించాల్సిన 691 కోట్ల పెండింగ్లు ఉన్నాయని గుర్తు చేశారు. నిధులు విడుదల చేయాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే సర్పంచులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారని ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలకు మాత్రం నయా పైసా అందలేదని అన్నారు. గారు ఒక మాట అన్నారు, నా పేరు తీసుకొని, మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదని. ఎస్, నేను ఇచ్చాను. మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఇక అనంతరం హరీష్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిస్తూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచుల పదవీకాలం అయిపోయిందని మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి రిజర్వేషన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో సర్పంచ్ ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయనేది వాస్తవమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులు మాకు వారసత్వంగా ఇచ్చారని విమర్శించారు. 2014 నుంచే సర్పంచుల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని, ఆ బిల్లులు గత ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదో సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు సర్పంచుల బిల్లుల గురించి తెలియదా అంటూ చురకలంటించారు. నేడు తమకేం తెలియదన్నట్టుగా బీఆర్ఎస్ ఈ విషయంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వల్లే బిల్లులు పెండింగ్లో పడ్డాయని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సర్పంచుల పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క సరైన సమాధానం చెప్పలేదంటూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇందాక వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశం నల్లమల్లకు సంబంధించింది. సార్ అధ్యక్ష, మానవ వికాసానికి, సమాజ అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు. సార్ రోడ్లు లేనటువంటి గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అభివృద్ధి ఎంత వెనుకబడేయబడుతుంది అనడానికి నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు, పల్లెలు, తండలు, మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు. ములుగు కానీ, నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట కానీ. కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలలో 12,000 కోట్లతోటి 17,000 కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. సార్ ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ఆర్ కింద 2,311 కోట్ల రూపాయలను మంజూరు చేసి 2,400 కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వేసే ప్రాసెస్లో ఉన్నాయి. సార్ కొన్ని టెండర్లు కూడా అయినాయి, కొన్ని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది. రాబోయే రోజులలో ఇందాక మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, వంశీకృష్ణ గారు కానీ లేవనెత్తినటువంటి రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా మరి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. 11,000 కిలోమీటర్లను రోడ్ల నిర్మాణం చేస్తాం. అదేవిధంగా తొందరలోనే 1,200